ఫ్యూచర్ హోమ్ గా మార్స్ ని మర్చిపోండి. ఇది ఒక డెసోలేట్ రేడియో యాక్టివ్ బేస్ ల్యాండ్. మీకు తెలుసా మార్స్ అట్మాస్ఫియర్ ఎంత సన్నగా ఉంటుందంటే మీ బ్లడ్ క్షణాల్లో బాయిల్ అయిపోతుంది. అది కేవలం రెడ్ డస్ట్ మాత్రమే కాదు, దాని సర్ఫేస్ ప్రమాదకరమైన పెర్క్లోరేట్లతో కవర్ అయి ఉంది. అవి మనుషులను పాయిజన్ చేసే టాక్సిక్ కెమికల్స్. మొత్తం ప్లానెట్ ని నెలల తరబడి కప్పేసే డస్ట్ ని ఊహించుకోండి. అది సూర్యుడిని బ్లాక్ చేసి ప్రతిదాన్ని ఫ్రీజింగ్ డార్క్నెస్ లోకి నెట్టేస్తుంది. అక్కడి టెర్రైన్ చాలా బ్రూటల్. పెద్ద పెద్ద కాన్యన్స్, ఎత్తైన వోల్కనోలు మరియు జైంట్ క్రేటర్స్, ఇవన్నీ ప్రాచీన వరదలతో స్కార్డ్ అయి ఉన్నాయి. మరి ఆ రెడ్ కలర్, అది అక్షరాల రస్ట్. ఈ డైయింగ్ వరల్డ్ లో కిల్లర్ రేడియేషన్ లెవెల్స్ ఉన్నాయి. బ్రీతబుల్ ఎయిర్ లేదు మరియు టెంపరేచర్స్ విపరీతంగా మారుతూ ఉంటాయి. ఇది ఒక బ్యూటిఫుల్ ఇంకా టెర్రిఫైయింగ్ డ్రీమ్ ఆఫ్ ఏ ప్లానెట్. మానవత్వం ఇక్కడ ఒక మిరాకిల్ లేకుండా సర్వైవ్ అవ్వగలదా? మరిన్ని స్పేస్ సీక్రెట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మాకు చెప్పండి, మార్స్ నిజంగా మన నెక్స్ట్ హోమేనా?